ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్ ఐబీసీను సంప్రదించండి. మీ నొప్పి లేని ప్రయాణాన్ని ప్రారంభించండి. నమస్తే. సెప్టెంబర్ 1 నుంచి 31 వరకు వివిధ రాశుల వారికి ఎలా ఉంటుందో తెలియజేయడానికి మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ గోరుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. నమస్తే సురేష్ బాబు గారు. కీర్తి గారు నమస్కారం అండి. సురేష్ బాబు గారు, సెప్టెంబర్ 1 to 30 ఎలా ఉంటుంది వివిధ రాశుల వారికి, ముఖ్యంగా మేష రాశి వారికి తెలుసుకోబోయే ముందు గ్రహణం ఒకటి వస్తుంది ఈ నెలలోనే, అలాగే పితృపక్షాలు వస్తున్నాయి, దేవీ నవరాత్రులు వస్తున్నాయి. సో వీటిని వీళ్ళు ఎలా సద్వినియోగం చేసుకోవాలో కూడా తెలియజేస్తారా? మనం మేషరాశి కనుక చూసుకుంటే వీళ్ళకి ఏలినాటి శని నడుస్తూ ఉంది. స్లోగా కాల్స్ ఈ రాశి వాళ్ళకి రావడం స్టార్ట్ అయిపోయింది. ఏమంటే లాస్ట్ 3 months నుంచి మాకు వ్యాపారంలో సరిగా లేదు, ఉన్నట్టుండి భార్య భర్తల మధ్య గొడవ అవుతుంది. ఏమంటే నాకు తెలిసిన వాళ్ళు బిజినెస్ పార్ట్నర్షిప్ నుంచి బయటకు వేసేసారు. ఇలా సడన్ గా అన్ఎక్స్పెక్టెడ్ కాల్స్ వస్తూ ఉన్నాయండి. ఈవెన్ ఎంప్లాయీస్ కూడా, సీనియర్ మేనేజర్స్ కూడాను ఏమంటే మాకు ఇప్పుడు ఈ టైంలో మాకు ప్రాజెక్ట్ అయిపోయింది, ప్రాబ్లమాటిక్ గా ఉందండి, ఏంటి ఫ్యూచర్, ఇలాంటి క్వశ్చన్లు మేషరాశి వాళ్ళు అడుగుతున్నారు. పర్టికులర్ అశ్విని భరణి నక్షత్రం వాళ్ళు ఎక్కువ మంది ఫోన్స్ వస్తూ ఉన్నాయి. ఈ విషయాన్ని నాకు రీసెంట్ గా ఒకళ్ళు ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే ఏమంటే మీకు ప్రాబ్లంగా ఉందండి, డబ్బులు పోగొట్టుకున్నారు, చాలా అమౌంట్ పోగొట్టుకున్నారు, డబ్బులు అసలు ఏం చేయలేదు, అర్థం కావట్లేదండి, లైఫ్ టైం ఎర్నింగ్స్ ఆల్మోస్ట్ పోయినాయండి అని. నేనేం చేసిన ఏమండి, మేము ఒక వీడియో చేసాము, రాశి ఫలాలు, ఉగాది రాశి ఫలాలు. ఒక్కసారి ఆ వీడియో చూసి నాకు మళ్ళీ కాల్ చేయమని చెప్పానండి. నేను చూసిన తర్వాత మన ఇద్దరు వీడియోని చూసిన తర్వాత ఇమ్మీడియట్గా వాళ్ళు ఇచ్చిన రెస్పాన్స్ ఏం తెలుసిన, సార్ మీ వీడియో నేను అప్పుడు చూసుంటే లక్షలు సేవ్ చేసుకుని ఉండేవాడిని. ఇప్పుడు కూడా నేను మేషరాశి వాళ్ళు, ఇప్పుడు మన ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ఉగాది రాశి ఫలాలు మన ఇద్దరం చేసినవి చూడండి, అందులో రెమెడీస్ ఉంది, ఎలా ఉండబోతుంది ఇలాంటి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అనమాట. నిజంగా వాళ్ళు కనుక ఆ వీడియో చూసుంటే ఇప్పుడైనా ఎవరైనా కనుక చూస్తే అలా డబ్బులు పోగొట్టుకుని ఉండేవాళ్ళు కదా. లైఫ్ టైం ఎర్నింగ్స్ ఓవర్ నైట్ లో పోయినాయి అనమాట. ఇంతకాలం కష్టపడి సాధించుకున్న అచీవ్ అంతగానో పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మేషరాశి వాళ్ళకి చాలా జాగ్రత్తగా ఉండాలి. రెండోది గ్రహణం పాయింట్ ఆఫ్ వ్యూ మనం చూసుకుంటే అదృష్టం కొద్దీ ఈ వచ్చే గ్రహణం వీళ్ళకి పాజిటివ్ గా ఉంది. సూపర్. ఇది చాలా ఒక మంచి టైం అని మనం చెప్పుకోవాలి. వేరియస్ ప్లానటరీ కాంబినేషన్ కనుక చూసుకున్నా కానీ. రెండోది శని రిట్రోగేట్ వాపస్ వెళ్ళిపోతూ ఉన్నాడు అనమాట. ఈ రాశిలోకి ఈ రాశి సైడ్ వస్తూ సడన్ గా వాళ్ళు వెనక్కి రివర్స్ వెళ్ళిపోవడంతో శని యొక్క ప్రభావం వీళ్ళ మీద చాలా తక్కువ ఉంటుంది. రెండు హ్యాపీ న్యూస్లు. మూడోది ఇంకోటి ఏంటంటే November 28 వరకు ఈ రాశి వాళ్ళకి చాలా రిలాక్సేషన్ ఉంటుంది. మీరు ఏమనుకోవచ్చు అంటే ఈ రాశి వాళ్ళు ఏలినాటి శని ఎలా ఉంటుంది ఒక టేస్ట్ లాస్ట్ 2-3 months లో చేస్తున్నారు వీళ్ళు. అయితే శని మనకేమంటారు, హోమ్ సిక్ హాలిడేస్ ఉంటాయి చూసారా, పిల్లలకి స్కూల్లో చేరిన వెంటనే ఒక 15 days మళ్ళీ ఇంటికి పోమంటారు కదా. ఈ హోమ్ సిక్ హాలిడేస్ ఉన్నాయి, వీళ్ళు మళ్ళీ ఎంజాయ్ చేయడానికి. ఈ టైంలో నా అడ్వైజ్ ఈ రాశి వాళ్ళకి లిటిగేటెడ్ గా ఉన్న మ్యాటర్స్ అన్ని సెట్ చేసేసుకోండి. మనీ విషయాలంతా సెట్ చేసేసుకోండి. మీ చుట్టూ రిస్కీ పీపుల్ ఉంటే కట్ చేయండి, ఆపరేషన్స్ డౌన్ చేయండి. తర్వాత నమ్మినట్టు నటించే వాళ్ళు ఎవరన్నా మీ పక్కన ఉంటే ఐడెంటిఫై చేసి రెడ్ మార్క్ వేసేసి ఒక బోర్డు రూమ్ లో పెట్టుకొని పేర్లు రాసి పెట్టుకోండి. వాళ్ళ సైడ్ నుంచి ఎనీ టైం మీకు ముప్పు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒక్కసారి అంతా సెట్ చేసేసుకొని ప్లాన్డ్ గా ముందుకెళ్ళండి. ఏలినాటి శని యొక్క ఇది మీకు బ్లిస్, మిమ్మల్ని మీరు ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడానికి. మీరు కనుక ఈ ప్రిపరేషన్ కనుక లేకుండా ఉంటే ఇది మీకు కర్స్, ప్రాబ్లమ్స్ లో పడిపోతారు అనమాట. ఈ వీడియో చూసిన ప్రతి వాళ్ళందరూ బ్లిస్ఫుల్ గా నెక్స్ట్ వచ్చే లైఫ్ ని ఎంజాయ్ చేయడానికి ప్రిపేర్డ్ గా ఏలినాటి శనికి సిద్ధంగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మనం ఇప్పుడు ఈ మంత్ లో కనుక చూసుకుంటే, ఇప్పుడు మీరు చెప్పిన విధంగా పితృపక్షాలు ఉన్నాయి, తర్వాత మనకి దేవి నవరాత్రులు కూడా స్టార్ట్ అవుతున్నాయి. న్యాచురల్ రెమెడీస్ ఈ రాశి వాళ్ళు చేసుకోవచ్చు, ఎక్కువ ఖర్చు పెట్టకుండా. మనం చూద్దాం. ఫస్ట్ మనం ఈ రాశి వాళ్ళకి ఉన్న నక్షత్రాలు కనుక చూసుకుంటే అశ్విని భరణి కృతిక నక్షత్రాలు ఇందులో ఉంటాయి. తర్వాత పేరు బలం కనుక చూసుకుంటే చూ చే చో లాలి లూ లేలో ఆ అన్న లెటర్స్ అంతా కూడా ఈ రాశిలో ఉంటారు. మనం ఇక ఇందులో ఏమవుతుందంటే అండి, ఎగ్జాక్ట్ గా September 15th 4 గ్రహాలు మారుతూ ఉన్నాయి ఈసారి. 4 గ్రహాల్లో సూర్యుడు బుధుడు వచ్చేటప్పటికి కన్య రాశిలో మారుతూ ఉన్నారు, శుక్రుడు సింహరాశిలోకి మారుతూ ఉన్నారు, కుజుడు వచ్చేటప్పటికి September 13న మారుతూ ఉన్నారు, వీళ్ళు తులారాశిలోకి మారుతూ ఉన్నారు. కరెక్ట్ గా 15th ఒకరోజు అటు ఇటుగా 4 గ్రహాలు మారుతూ ఉండటంతో 15th ముందులో ఒకలాగా ఉంటుంది, 15th తర్వాత ఇంకొక రకంగా ఉంటుంది వీళ్ళకి. ఫస్ట్ ఎలా ఉంటుందంటే 15th ముందు మనకు సూక్ష్మ గోచరం లఘు గోచరం ఒక కాన్సెప్ట్ లో మన మహర్షులు ఒక సిస్టమ్ ఇచ్చారన్నమాట. దీని ప్రకారం వెరీ సింపుల్ గా బ్రీఫ్ గా ఎలా ఉంటుందో మన హోల్ మంది తెలుసుకోవచ్చు. ఇది చూస్తే ఫస్ట్ 15th వీళ్ళకి బాధలు పడే అవకాశం ఉంటుంది, కానీ వీళ్ళు బాధపడే సిచ్యువేషన్ దాకా రాదు. విపరీత వేద అంటారు. అలానే శని వీళ్ళకి ఏలినాటి పని స్టార్ట్ అయింది, కానీ రిట్రోగేట్ వాపస్ వెళ్ళిపోవడంతో శని బాధలు పెట్టేదాని నుంచి గ్యాప్ వస్తుంది. ఆల్మోస్ట్ ఒక 100 days
వీళ్ళు శని బాధల నుంచి రిలాక్స్ వస్తుంది వీళ్ళకి. తర్వాత వచ్చేటప్పటికి వీళ్ళకి ఏమవుతుందంటేనండి అర్ధవిహితం, సుఖ సుహృద, ఫ్రెండ్స్తో వాళ్ళతో అంతా ప్రాస్పెరిటీగా ఉండే అవకాశం ఎక్కువ. ఇదంతా ఫస్ట్ 15 days అనుకోవచ్చు. నెక్స్ట్ 15 days ఏమవుతుందంటే శత్రువులు అనేవాళ్ళు వీళ్ళ దగ్గర ఉండరండి. శత్రువులపైన వీళ్ళది విజయం అవుతుంది. నెక్స్ట్ విజయవంతంగా ఉంటుంది, ఏ పని చేసినా సక్సెస్ అవుతుంది. పుత్రుల ద్వారా విపరీతంగా లాభం ఉంటుంది. ఒక కుజుడు మాత్రం వీళ్ళకి విపరీతమైన టైర్డ్నెస్ని, ఇంటర్నల్గా ఒక గిల్టీ ఫీలింగ్ కలిగిస్తాడు తప్ప మిగతా అన్ని విషయాల్లో బాగుందని మనం చెప్పుకోవాలి. సో ఇది లాస్ట్ 4 months కంపేర్ చేస్తే ఈ సెప్టెంబర్ మంత్ వీళ్ళకి చాలా పాజిటివ్గా ఎనర్జెటిక్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంకొక బెస్ట్ న్యూస్ ఏంటంటే మనకి ఆల్రెడీ చెప్పుకున్నట్టు వీళ్ళకి గ్రహణం కూడా చాలా పాజిటివ్గా ఉంటుంది. శుభగ్రహం వీళ్ళకి ఇంకా మంచి శుభం చేస్తూ ఉంటుందని మనం చెప్పుకోవాలి. సూర్యుడు 6వ ఇంట్లో ఉంటే ఏంటి, ఎలా ఉంటుంది వీళ్ళ లైఫ్ అని మనం చూస్తే వీళ్ళకి యత్నకార్యార్థ సాధనం, దేహరోగాది సంతోషం, వస్త్రధాన్య లాభాకృత్ అని చెప్తూ ఉంటారు. సౌఖ్యదీన్ అంటే సౌఖ్యంగా ఉంటారు, ఏదైనా పని చేస్తే కలిసి వస్తుంది, ఆరోగ్యం బాగుంటుంది, సంతోషంగా ఉంటారు, మంచి మంచి బట్టలు, వస్త్రాలు, ధాన్యాలన్నీ చక్కగా చేసుకుంటూ ఉంటారు మనం చెప్పుకోవచ్చు. ఇది ఒక మంచి పాయింట్ సూర్యుడికి అయితే. పర్టికులర్లో మేషరాశి వాళ్ళకి లాస్ట్ 3-4 months ఏళ్ళని కొంచెం ఇబ్బంది పడుతుంది కాబట్టి సడన్గా వీళ్ళలో ధైర్యము, కాన్ఫిడెన్స్ అంతా పెరుగుతూ ఉంటుంది. ఏదైనా పని చేస్తే టకటక అవుతుంది, అంతా ముందుకెళ్ళిపోతుంది. ఇది ఒక బెస్ట్ టైం. వీళ్ళు ఇంకా ఆధ్యాత్మికంగా ఉపయోగించుకోవాలని చెప్పేసి మనం కోరుకుందాం. నెక్స్ట్ కుజుడు వీళ్ళకి 7వ ఇంట్లో ఉండటం వల్ల కొంచెం నెగటివ్ సైడ్, కొంచెం పాజిటివ్ సైడ్లో ఉంటుంది. నెగటివ్ ఏంటంటేనండి అన్న వస్త్రాది రాహిత్యం, సదా క్లేశం, స్వబంధుభి, కువార్త, పుత్ర భాతృణం, క్రోధ సప్తమిగే కుజే అని చెప్తూ ఉంటారు. అంటే వీళ్ళకి టయానికి భోజనం చేసే అంత అవకాశం ఉండదు, ఎక్కువగా బిజీగా ఉంటారు. తర్వాత బంధువులతో కొంచెం భయం గడిగే సిచ్యువేషన్ పరిస్థితులు ఉంటాయి. కువార్త అంటే వీళ్ళకి చెడు వార్త తినే అవకాశం, అంటే వీళ్ళని విమర్శించే వాళ్ళు ఎక్కువ ఉంటారు కుజుని వల్ల. అంతేకాకుండా పుత్రులతోటి, బ్రదర్ తోటి, సోదరులతోటి కొంచెం కోపం, గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కుజుడు వీళ్ళకి 7th house లో ఉండడంతో మనకి నెగటివ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. అయితే 10వ ఇంట్లో దృష్టి ఉండటంలో కెరియర్లో చాలా స్ట్రాంగ్గా ఉంటారు. కెరియర్లో చాలా స్ట్రాంగ్గా ఉంటారు. ఒకటి సూర్యుడు బాగుండటంతో కెరియర్ బాగుంటారు. కుజుడు ఇంకా వాళ్ళలో ఒక అగ్రెషన్ని, ఒక ఏమంటారు రిస్క్ టేకింగ్ ఎబిలిటీని చాలా బాగా పెంచేసి వీళ్ళదే పై చేయన్నట్లుగా ఉంటూ ఉంటారు. అయితే ఒక్క విషయంలో కుజుడు 2వ ఇంట్లో ఉండటంతో ధనాన్ని కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దొంగతనం జరగటమా, ధనం పోగొట్టుకోవటమా, సంథింగ్ ధనం అనేది మీ చెయ్యి జారిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంచెం కేర్ఫుల్గా ఉండటం ఎంతైనా అవసరం. లాస్ట్ శుక్రుడు 5వ ఇంట్లో ఉండటంతో భాగ్యం, లక్ వీళ్ళకి వస్తుందని మనం చెప్పుకోవాలి. ఏ ప్రకారంగా అంటే దాసి భృత్యజన లాభ, వీళ్ళ కింద ఎంప్లాయీస్ ఉన్నా, తర్వాత ఇంట్లో మెయిడ్స్ ఉన్నా, జాబ్ కనుక ఎవరైనా ఉంటే, బిజినెస్లో ఎవరైనా ఉంటే కనుక మేనేజర్లు ఎవరైనా ఉంటే వీళ్ళ టీం అంతా వీళ్ళు మాట అంటారు. బిజినెస్లో ఎవరైనా కనుక చేస్తుంటే ఈ బిజినెస్లో వీళ్ళ కింద ఉన్న వర్కర్స్ కానివ్వండి, వీళ్ళంతా వీళ్ళ మాట అంటాం. వీళ్ళకి చాలా సపోర్టివ్గా ఉంటారు. వీళ్ళు చెప్పిన మాట చెప్పినట్టు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. అయితే నిత్య మృష్టాన్న భోజనం, డైలీ మంచి భోజనం చేస్తుంటారు. ధనము, ధాన్యము, అభిష్టార్థ సిద్ధి అన్ని విధాలుగా చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. 11th house శుక్రుడు ఉండటంతో జెంట్స్కి అయితే లేడీస్ ద్వారా చాలా లాభం ఉంటుందని చెప్తారు. అలానే లేడీస్ అయితే జెంట్స్ ద్వారా చాలా లాభం ఉంటుందని మనకు చెప్తూ ఉంటారు. సో ఇది పెట్టుకొని మనం కనుక చూసుకుంటే ఒక కుజుడు పార్షికగా వీళ్ళకి ఇబ్బంది పెడుతున్నారు తప్ప మిగతా గ్రహాలన్నీ చాలా అనుకూలంగా ఉన్నాయి. ఆల్రెడీ ఇబ్బంది పెడుతున్న గ్రహాలన్నీ కూడాను వీళ్ళకి ప్రతికూల పరిస్థితులు ఇవ్వకుండా చాలా సపోర్ట్ ఇస్తున్నాయి. గ్రహణం కూడా సపోర్ట్ ఇస్తుందని మనం ఇది ఒక మంచి టైం అని మనం చెప్పుకోవాలి మేష వాళ్ళకి. మరి నక్షత్రాలకు ఎలా ఉందండి? అశ్విని, భరణి, కృతిక అన్ని నక్షత్రం. వీళ్ళు కూడా నక్షత్రం ప్రకారం చూసుకుంటే చాలా బాగున్నాయండి. ఒకటి అశ్విని వాళ్ళకి ధన ప్రాప్తి, బంధనము, భయము. రెండోది ధనహీనత, రెండు చూపిస్తుంది. అంటే వీళ్ళకి ధనం వస్తుంది, ధనం కూడా వెంటనే పోతుంది. ఏదో ఒక విషయంలో భయం కొలిపే పరిస్థితులు అయితే ఉంటాయండి. మోస్ట్లీ అది ధనానికి సంబంధించి కానీ, లేడీస్కి సంబంధించి కానీ, జెంట్స్కి సంబంధించిన వ్యవహారాలు ఒకటి భయపడుతూ ఉంటారు. రెండోది బంధనము, బంధించబడినట్లు ఉంటుంది. ఇక్కడ బంధనం అంటే ఫ్యూచర్కి సంబంధించిన డెసిషన్ తీసుకోవడంలో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. క్లారిటీ ఉండదు, లాట్ ఆఫ్ అన్సర్టనిటీ ఉంటుంది వీళ్ళకి. అంటే ఎల్నాడ్స్ని ఎఫెక్ట్ పడింది కదండి, ఎలా ఉంటుంది ఏంటని ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ టైంలో ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ చాలా యూజ్ అవుతుంది ఫ్యూచర్ గురించి డెసిషన్ తీసుకోవడానికి. నెక్స్ట్ భరణి నక్షత్రం వాళ్ళకి ధన ప్రాప్తి ఉంది, ధనహీనత 2 ఉంది, బంధనము, భయము 2 చూపిస్తుంది. కృతికా నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి చాలా పాజిటివ్గా ఉంది. కృతికా నక్షత్రం వీళ్ళకి ఏ పని చేసినా సక్సెస్ అవుతారు ఫస్ట్, ఇది చాలా పాజిటివ్. ధన ప్రవాహం కూడా చాలా బాగుంటుంది, కానీ ధనం విపరీతంగా కూడా ఖర్చు అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. బంధనము, భయము చూపిస్తుంది. వీళ్ళకి కృతికా నక్షత్రం వాళ్ళకి కార్యహాని, ఏదైనా కనుక పని చేస్తే మధ్యలో ఆగిపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొత్తగా ఏ పని కూడా
చేయొద్దు, పాత పనినే చక్కగా సెట్ రైట్ చేసుకుని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి మనకి ఈ ప్లానటరీ కాంబినేషన్ ప్రకారం మనం చెప్పుకోవచ్చు. మరి మేషరాశి వారు ఎలాంటి పరిహారాలు పాటించాలంటారండి? పరిహారాలు 2 రకాలండి. ఒకటి ఏలినాటికి సంబంధించిన పరిహారాలు. మన ఎవరైనా మిస్ అయ్యి ఉంటే మన వీడియో చూస్తే అందులో చాలా పరిహారాలు చెప్పడం జరిగిందండి, అవి చేసుకోవాలి ఫస్ట్. నెక్స్ట్ ఈ సందర్భంగా పరిహారాలు మనం చూసుకుంటే వీళ్ళకి కుజుడి యొక్క అనుగ్రహం సరిగా లేదు కాబట్టి కందులను దానం చేయటం, సుబ్రహ్మణ్యేశ్వర స్తోత్రం చేయటం చేయాలి. నెక్స్ట్ ఎవరైతే కనుక ఈ 3-4 మంత్స్ ఏలినాటి శని సందర్భంగా కొంచెం వాళ్ళకి ఆల్రెడీ ఒక టేస్ట్ వచ్చి ఉంటుంది, ఇక్కడ మనకి ఇబ్బంది అవుతుంది అనేది, ధనం కోల్పోయినా లేదంటే రిలేషన్షిప్లో ఇష్యూ ఉన్నా కానివ్వండి, పరిహారాలు అయితే ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది. ఒకటి ధనానికి కుబేర పాశుపత అభిషేకం లేదా మహాలక్ష్మి విశేష హోమం చేసుకోవాలి. తర్వాత మనకి రిలేషన్షిప్స్లో ఎక్కడైనా కనుక ప్రాబ్లంగా ఉంటే, అవి మరీ టూ మచ్ బెటర్గా ఉంటే వీళ్ళకి ఏం చేయాలంటే చండీ హోమం, చండీ పారాయణం చేసుకోవాలి. కొంతమంది వీళ్ళకి దండెత్తున వచ్చేసినట్టు కొట్టడానికి వచ్చేసి ఈ ప్రాబ్లం కూడా చాలా మంది ఫేస్ చేస్తున్నారండి. వీళ్ళకి సుదర్శన హోమం అని ఉంటుంది. ఈ హోమం చేసుకున్నా కానీ చాలా చక్కగా ఉంటుంది. న్యాచురల్ రెమెడీస్ వీటితో పాటు మనకి గ్రహణం జరుగుతుంది. గ్రహణాన్ని చక్కగా దానికి పట్టు విడుపుల టైంలో ఏదైనా ఓం నమః శివాయ మంత్రం తీసుకొని ఆ టైం అంతా చాంట్ చేస్తూ ఉంటే ఆ మంత్రసిద్ధి వీళ్ళకి వచ్చేస్తుంది. వీళ్ళకి చాలా యూజ్ అవుతుంది. నెక్స్ట్ శనికి సంబంధించి జపం చేసుకోండి. శని గ్రహానికి జపము, హోమము, తర్పణ ఒక ప్రొసీజర్ ఉంటుంది. అది 1 డేలో ప్రొసీజర్ ఉంటుంది. చాలా సింపుల్గా అయిపోతుంది. ఇది చేయించుకుంటే ఆ శని చాలా వరకు వీళ్ళకి శాంతిస్తారు. నెక్స్ట్ ఎవరైనా కనుక మనం చూసుకుంటే తిరునల్ల, అక్కడ శని భగవానుడు కనుక పాండిచ్చేరిలో ఉంటుంది, విజిట్ చేసేస్తే ఈ శని అక్కడ శుభుడు. ఎంత పీడలు ఉన్నా కానీ అక్కడికి వెళ్ళిపోతే శని స్మైలీ శని అనమాట, నవ్వుతూ హ్యాపీగా ఉండే శని అక్కడ ఒక్క చోటే ఉన్నారండి ఇండియాలో. అక్కడికి వెళ్ళిపోతే హ్యాపీగా ఉంటారు, ఈ బాధలన్నీ పోతాయి. ఇంతవరకు రెమెడీస్ చేస్తే చాలా చాలా వరకు చక్కగా ఉంటారు వీళ్ళు.